5 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు ఉత్తరప్రదేశ్ నుంచి తొలి బ్యాచ్లో 39 భక్తులు జూన్ 15న బయలుదేరారు. ఇందిరాపురంలోని కైలాస్ మానస సరోవరం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జైవీర్ సింగ్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు బోని మతస్థులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. టిబెటన్ పీఠభూమిలో ఉన్న కైలాస్ పర్వతం మరియు మానస సరోవరం సరస్సులను సందర్శించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మికంగా దీనిని మోక్ష మార్గంగా, పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందే మార్గంగా నమ్ముతారు. ఇది భౌతికంగా సవాల్తో కూడుకున్నది అయినప్పటికీ వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ యాత్రను చేపట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిప్ లేక్ కనుమ మీదుగా వెళ్తుంది. ఇది ఒక కఠినమైన ట్రెక్కింగ్ మార్గం. దీనికి సుమారు 24 నుండి 25 రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో హిమాలయాల అందాలను చూడవచ్చు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. దీని యొక్క విశిష్టత కైలాస్ పర్వతం పరమశివుని నివాసంగా, మానస సరోవరం సరస్సు బ్రహ్మదేవుని సృష్టిగా నమ్ముతారు. సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు ప్రక్షాళనమవుతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది పవిత్రమైన పంచ కైలాసాలలో ఒకటి. థ్యాంక్ యూ. జై హింద్.